ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ గాడ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు నామం పేరిట వందనాలు. ఈ దినము లేఖన భాగంలోనికి మనం వెళ్దాం. నిన్నటి దినాన్ని భయం గురించి మనము కొన్ని అంశాలు నేర్చుకుంటూ వచ్చాం. భయాన్ని జయించాలి అంటే ముఖ్యమైన ఆయుధాలుగా 2 విషయాలు దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఏంటి అని కనుక మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 1 విశ్వాసము, 2 వాక్యము. సో ఈ 2 మనము మన జీవితాల్లో ఉపయోగించినప్పుడు 90% భయాన్ని జయించవచ్చు అని దేవుని వాక్యంలోంచి మనతో మాట్లాడుతూ వచ్చారు. అయితే ఈ దినము అదే టాపిక్, మరి ఇంకా మనకి ధైర్యం సరిపోవట్లేదు అనుకున్నారేమో దేవుడు. అదే టాపిక్లో ఇంకొంత లోతుగా మనము నేర్చుకుందాము. భయము అసలు ఎన్ని రకాలు, ఎలా వస్తుంది ఆ భయాన్ని మనము జయించాలి ఎలా అన్నది ఈరోజు మనం నేర్చుకుందాం. సో మేజర్గా బైబిల్ ప్రకారంగా చూస్తే భయాన్ని 2 రకాలుగా వర్ణించారు. 1 మంచి భయం, 2 అనవసరమైన భయం అన్నమాట. సో 2 రకాలు. 1 మంచిగా, ఆ భయం ఉంటే మనకి గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. సో 2వది ఆ భయం లేకపోతే మనము రైట్. ఈ 2 రకాల భయాల గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటిగా మంచి భయం ఏంటి అది అని కనుక మనం ఆలోచన చేస్తే, దేవుని యందలి భయము కలిగి ఉండుట. 2వది అనవసరమైన భయాలు కలిగి ఉండుట. సో ఏది అనవసరమైన భయము, ఏది మంచిగా దేవుని యందు భయం కలిగి మనం ఆశీర్వదించబడాలి అన్నది ఈరోజు మనం నేర్చుకునే టాపిక్. రైట్. దీని కొరకు కీర్తనల గ్రంథము 111వ కీర్తన, కీర్తనల గ్రంథము 111వ కీర్తన, 111వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నా. 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములను అనుసరించిన వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. సో మంచి భయాల్లో మొదటిది దేవుని యందలి భయము. సో దేవుని యందలి భయము ఏం కలుగు చేస్తుందంట? మనకి జ్ఞానాన్ని పుట్టిస్తుందంట. ఎలాంటి జ్ఞానము అంటే, ఒక వ్యక్తి జ్ఞానవంతుడిగా ఉంటే ఆ వ్యక్తి పాపం చేయడు. సో ఒక వ్యక్తి పాపాన్ని జయించాలి అన్న, జ్ఞానంతో నింపబడాలి అన్న దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. నెక్స్ట్ మంచి వివేకము, ఆలోచన కలిగి వివేకము కలిగి ప్రవర్తించాలి అంటే దేవుని యందలి భయభక్తులు ఉండాలి. దీనికి బైబిల్లో చాలా ఎగ్జాంపుల్స్ మనం తీసుకోవచ్చు. జ్ఞానానికి మూలం దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యందలి భయభక్తులు కలిగిన వ్యక్తులు కాబట్టి దేవుడు సన్నిధిలో వారు ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి అడిగినప్పుడు కలల యొక్క భావము వివరించే గొప్ప జ్ఞానాన్ని దానియేలుకి దేవుడు అనుగ్రహించారంట. అలాంటి వ్యక్తులు అక్కడున్న వాళ్ళెవ్వరిలోని కూడా అంత జ్ఞానము రాజుకి కనిపించలేదంట. అంత జ్ఞానంతో వాళ్ళు నింపబడ్డానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండడం. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలకి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. మన పిల్లలకి జ్ఞానం కావాలని మనం చాలా కోరుకుంటాం కదా. సో వాళ్ళకి ముందు ఏం నేర్పించాలి? దేవుని యందలి భయము, భక్తి నేర్పిస్తే దానియేలుకున్నంత శ్రేష్టమైన జ్ఞానం దేవుడు వాళ్ళకు కూడా ఇస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు జ్ఞానం కావాలి, వివేకము కావాలి అని అనుకుంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న బిడ్డలుగా ఉంటే సరిపోతుంది. రైట్. ఇంకొక మాట నేను చదువుతున్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, దీనికి క్వైట్ ఆపోజిట్లో సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. 1:7.
యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎవరు మూర్ఖులుగా ఉంటారు అంటే దేవుని యందలి భయభక్తులు లేని వాళ్ళు మూర్ఖులుగా ఉంటారు. ఒకవేళ నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా, నువ్వు తెలివి కలిగిన వ్యక్తిగా మార్చబడతావు. మంచి తెలివితేటలు దేవుడు నీకు ఇస్తారు. భయము కలిగి ఉన్న వ్యక్తులు తెలివిగా ప్రవర్తిస్తారు. సో ఆ తెలివితేటలు లేకుండా మూర్ఖత్వంలో ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆ మూర్ఖులు జ్ఞానమును ఉపదేశాన్ని తిరస్కరిస్తారు. దేవుని మాటను తిరస్కరించే వాళ్ళందరూ మూర్ఖులే. దేవుని మాటను తిరస్కరించే వాళ్ళు, ఆయన ఉపదేశాన్ని తిరస్కరించే వాళ్ళందరూ మూర్ఖులే. సో నువ్వు జ్ఞానవంతుడిగా ఉండాలి అంటే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. సో నీకు మంచి తెలివి దేవుడిస్తారు, జ్ఞానం ఇస్తారు, వివేకం ఇస్తారు. ఆమేన్. ఎప్పుడు దేవుని మాట శ్రద్ధగా మనం వింటామో, ఆయన వాక్యానుసారంగా నడుచుకుంటామో మంచి తెలివి వస్తుందంట. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఒక తలాంతుల ఉపమానంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చారంట. వాళ్ళ సామర్థ్యం చొప్పున తలాంతులు ఇస్తే 5 ఇచ్చిన వాడు వెళ్ళి వ్యాపారం చేసి బిజినెస్ చేసి దాన్ని డబల్ చేసుకుని వచ్చాడంట. 2 ఇచ్చినవాడు కూడా డబల్ చేసుకుని వచ్చాడు. ఈ 1 ఇచ్చినవాడు ఏం చేశాడంటే, నా యజమాని చాలా కఠినుడు, మళ్ళీ ఒకవేళ దీన్ని పోగొట్టాననుకో నా మీద కోప్పడతాడని భయపడి, అక్కడ ఈ వర్డ్ ఉంటుంది, భయపడి తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టాడంట. సో చెడ్డ దాసుడా అంటారు అక్కడ ప్రభు. మనము దేవునికి ఎలా భయపడాలి? మూర్ఖత్వంతో భయపడడం కాదు. అక్కడ అతను మూర్ఖుడిగా కనబడతాడనమాట. మొదటిగా ఇచ్చిన 2 కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చిన తలాంతులు యూజ్ చేసుకుని దాన్ని డబల్ చేసుకుని ఆశీర్వదించబడ్డారు. కానీ ఈ వ్యక్తి ఏం చేశాడు? అనవసరమైన భయం పెట్టుకుని దేవుడు ఎక్కడ కోప్పడతాడు అని ముందే అనేసుకున్నంట. అసలు ఏ బిజినెస్ అంటే దేనికి అది యూజ్ చేయకుండా దేవుడు ఇచ్చిన తలాంతులను భూమిలో పాతిపెట్టాడు. దట్స్ వై అతను మూర్ఖుడుగా, చెడ్డ దాసుడుగా తీర్పు తీర్చబడ్డాడు. ఈరోజు మూర్ఖులుగా కాకుండా జ్ఞానవంతులుగా, తెలివైన వారిగా ఉండాలి అంటే దేవుని అందలి భయము, భక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక మాట చదువుతాను. ఇదే సామెతల గ్రంథంలోని 19వ అధ్యాయము 23వ వచనం. 19వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తుడై అపాయమేమీ లేకుండా బ్రతుకును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమొస్తుంది? జీవం కలిగి జీవిస్తాం. ఆమేన్. 2వది తృప్తి కలిగి జీవిస్తాం. 3వది అపాయం వస్తుందనే భయం లేకుండా బ్రతుకుతాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ కుడి ప్రక్కన 1000 మంది పడినా, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ వద్దకు రాదు అని దేవుడు సెలవిచ్చారు. ఆమేన్. అపాయం రాకుండా కాపాడబడాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఒక్కసారి పౌల్ గారు షిప్లో వెళ్తూ ఉన్నారు. ఇంచుమించు 273 అనుకుంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి. సో అందరూ అనుకుంటున్నారు ఇంక మనం చనిపోతాం, అంటే ఓడ బద్దలైపోతుంది, నడి సముద్రం మధ్యలో ఉన్నారు, భయంకరమైన తుఫాను, సో ఇంకా మనం చనిపోతాం అని అనుకుంటున్న సమయంలో ఈయన దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దేవదూత వచ్చిందంట. వచ్చి ఆయనతో మాట్లాడుతుంది, మీలో ఎవ్వరూ నశించరు, అందరూ క్షేమంగా ఉంటారు, ఒక్క వెంట్రుక కూడా నశించదని దేవదూత ద్వారా దేవుడు బయలుపరిచినప్పుడు ఆయన దేవుని యందు భయభక్తులు ఉన్న కారణాన్ని బట్టి ఒక రొట్టె పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళందరి ఎదుట విరిచి ఆయన తినడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళందరికీ ధైర్యం వచ్చిందంట. వాళ్ళు బ్రతికారు. ఆమేన్. సో అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి మనము ధైర్యంగా ఉంటే అనేకుల్ని ధైర్యపరచగలుగుతాం. సో దేవుడు మనకి బయలుపరుస్తారు. తద్వారా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి ఆ జీవాన్ని మనం పొందుకుంటాం. అనేకులకు జీవ సాధనంగా దేవుడు మనల్ని వాడుకుంటారు. పౌల్ గారు అక్కడ చెప్తారు, ఆయన ధైర్యం తెచ్చుకుని అనేకులను ధైర్యపరచగలిగాడు. ఎందుకు? దేవుని యందలి భయభక్తులు ఉన్న కారణాన్ని బట్టి. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఇంకొక మాట చదువుతున్నాను. ఇదే
సామెతలు 14వ అధ్యాయం, సామెతల గ్రంథం అంతా జ్ఞానం గురించే. సొలొమోను భక్తుడు ది బెస్ట్ జ్ఞాని రాసిన వర్డ్స్ అనేకం మనం చూడొచ్చు. అయితే 14వ అధ్యాయము 27వ వచనాన్ని కూడా నేను 26, 27 రెండు చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టించును, అట్టివారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములో నుండి విడిపించును. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యం పుట్టిస్తుంది, ధైర్యం వస్తుందంట. అందరూ కరువులో నశించిపోతున్నారు, ఏలియా మాత్రం హ్యాపీగా ఉన్నారు. ఎందుకు? దేవుని అందలి భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి. నేను ఎవరిని సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ జీవము గల దేవుని తోడు అని ఆయన మాట్లాడతాడు. ఎందుకు? ఆయన చాలా దేవుని యందు భయము కలిగి భక్తి కలిగిన వ్యక్తి. కాకుల ద్వారా దేవుడు ఆయన్ని పోషించారు. ఆమేన్. ఆయన యందు భయభక్తులు కలిగిన వాళ్ళకి బహుధైర్యం ఉంటుందంట. రాజు దగ్గరికి వెళ్ళి, అహాబ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, ధైర్యముగా ప్రకటిస్తూ ఉంటాడు దేవుని యొక్క శాసనాలను. సో ఎవరికి ధైర్యం ఉంటుంది? దేవుని అందలి నిజమైన భయభక్తులు కలిగిన వాళ్ళకే ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేకుండా, దేవుడు చెప్పమన్న మాట చెప్పకుండా ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, పేతురు, యోహానుల వాళ్ళు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? వీళ్ళు జస్ట్ జాలర్లు కదా అని ఆశ్చర్యపోతూ ఉంటారు అక్కడున్న శాస్త్రులు, పెద్దలు అందరూ. ఎందుకు వీళ్ళకి ఇంత ధైర్యం వచ్చిందంటే, వాళ్ళు యేసుతో కూడా ఉన్నారని జ్ఞాపకం చేసుకున్నారంటే. దేవుడితో కూడా ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే ధైర్యం ఉంటుంది. పిరికితనం కలిగిన ఆత్మని దేవుడు మనకి ఇవ్వాలని నేను దినాన్ని మాట్లాడారు కదా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకి ఇచ్చారు. పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వాల. బహుధైర్యముగా దేవుని సన్నిధిలో ప్రకటించే వ్యక్తులుగా ఉంటారు. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానం కలదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి వారిని విడిపించిన జీవం. దేవుని యందు భయభక్తులు కలిగి దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళిన ఆ మరణానికి అప్పగించబడలేదు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలోకి ప్రవేశించిన వాళ్ళు మరణించలేదు, క్షేమంగా బయటకు వచ్చారు. ఎందుకు? దేవుడు వారి ప్రజలను ఆయనే కాపాడుకుంటారు. ఆయనకి ఇంకా మన పట్ల ప్రణాళికలు ఉంటేను, ఎంత ఘోరమైన ప్రమాదంలో చిక్కుకున్న దేవుడు నిన్ను విడిపించుటకు ఆయన శక్తివంతుడు, సమర్థుడు. ఆమేన్. నీ టైం అయిపోతే అది రెండో విషయం. టైం అయిపోతే ఎవరినైనా దేవుడు తీసుకెళ్తారు. స్టెఫెన్ టైం అయిపోయింది కాబట్టే రాళ్ళు రువ్వి కొడుతున్నప్పుడు దేవుడు ఆయన్ని కాపాడాలనుకోలే. ఎందుకంటే ఆయన పని ముగించబడింది, ఆయన పరిచర్య కంప్లీట్ అయింది. దేవాది దేవుడే లేచి నిలబడి చేతులు చాచి ఆయన ఆహ్వానించారంట. ఆయన టైం అయిపోయింది కాబట్టి దేవుడు తీసుకెళ్ళిపోయారు. కానీ టైం ఉన్నంత వరకు పేతురుని చెరసాల్లో వేసి బంధించి బండలకి బిగించినప్పటికీ దేవుడు ఆయన్ని కాపాడుకున్నారు. దూతలను పంపించి దేవుడు ఆయన్ని విడిపించుకున్నారు. సో టైం ఉన్నంత వరకు మనకి ఎలాంటి ప్రమాదాలు వచ్చినా దేవుడు మనల్ని కాపాడుకుంటారు. ఆమేన్. మరణ పాశములలో నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవారు అట్టి రీతిగా ఆశీర్వదించబడతారు అని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మొదటి యోహాను పత్రిక ఒక మంచి మాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని నేను చదువుతున్నా. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. ప్రేమలో ఏముండదంట? భయం ఉండదు. నువ్వు నిజముగా హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఒక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తే ఆ వ్యక్తి దగ్గర నువ్వు చాలా స్వతంత్రంగా ఉంటావు. ఈ మాట చెప్పాలా చెప్పకూడదా అనే భయం ఉండదు కదా. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు అని మనం గుర్తిస్తే, నిజముగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమతో గనక ఆయన సన్నిధిని చేరుకుంటే
నీకు భయపడవు దేవునికి. ఎలాంటి భయం ఉండదంటే, అయ్యో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం ఉండదు. ఎలాంటి భయం ఉంటుందంటే, వినయ భయభక్తులు కలిగి, అంటే ఒక మంచి దేవుని సన్నిధిలో, అయ్యా దేవునికి నేను వ్యతిరేకంగా పాపం చేస్తే దేవుడు బాధపడతారేమో అనే భయం ఉంటుంది తప్ప, దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనే భయం ఉండదు. ఈరోజు చాలామందికి దేవుని ప్రేమ అర్థం కావట్లా. ఎప్పుడు చూసినా ఆయన ఒక విలన్లా చూసి, ఇదిగో దేవుడు నన్ను శిక్షిస్తాడేమో, దేవుడు నన్ను నాశనం చేస్తాడేమో, దేవుని ఉగ్రత నా మీదకి వస్తుందేమో, ఇలాంటి ఆలోచనే ఉంటుంది. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, తన కుమారుణ్ణి, తన సొంత కుమారుని నా కొరకు పంపించేశాడు, ఆయన శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నాడు, ప్రాణం పెట్టినంతగా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మనం గుర్తెరిగితే మనం ఏం చేస్తాం? భయపడం. ఎలాంటి భయము? దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయే ఆ భయం మనకు ఉండదు. దేవుని ఇంకా హత్తుకోవడానికి, దేవునికి ఇంకా లోబడ్డానికి, నిజమైన భయభక్తులతో కూడిన వ్యక్తులుగా దేవునికి ఇంకా సమీపంగా వస్తాం. అందుకే చెప్తున్నారు, పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టేస్తుందంట. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీలోంచి దేవునికి వ్యతిరేకమైన భయం వెళ్ళిపోద్ది. దేవుని ఇంకా హత్తుకోగలుగుతాం. దేవుని ఇంకా ఆయన ప్రేమను రుచి చూసిన వాళ్ళు దేవుని ఇంకా హత్తుకోగలుగుతారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయంను వెళ్ళగొట్టడం. భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. సో నువ్వు ఇంకా దేవుడికి పాపం విషయమై భయపడుతున్నావు అంటే, ఇంకా పాపం చేస్తూ దేవునికి దూరంగా ఉన్నావు అంటే నీలో పరిపూర్ణమైన ప్రేమ లేదు. దేవుని ప్రేమించేవాడు ఎవ్వడూ కూడా దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఇష్టపడరు. ఆమేన్. పరిపూర్ణమైన ప్రేమతో గనక నువ్వు దేవుని ప్రేమిస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో ఆయన హత్తుకొని శాశ్వతమైన ప్రేమతో దేవుని నిన్ను ప్రేమిస్తున్నాడని గుర్తించి, ఇంకా దేవునికి లోబడి నిజమైన ప్రేమతో ఆయన కలుసుకోవడానికి నువ్వు ఇష్టపడతావు. ఆమేన్. సంతోషంగా వెళ్తాను దేవుని సన్నిధికి, సంతోషంగా వెళ్ళగలుగుతాం. సో ఆ ప్రేమలోనికి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నారు. భయము లేని ప్రేమ, ఆమేన్, పరిపూర్ణమైన ప్రేమ, ఆమేన్. అలా వస్తే నీకు జ్ఞానము, తెలివి, వివేచన, ధైర్యము ఇవన్నీ కూడా దేవుడు నీకు ఇస్తారు. పరిపూర్ణమైన ప్రేమతో దేవుడిని హత్తుకోగలిగితే అప్పుడు నువ్వు సమస్తాన్ని పొందుకోగలుగుతావు. ఇది ఆశీర్వాదంతో కూడిన భయం అన్నమాట. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదానికి కారణం అది. ఆమేన్. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారి అందరి జీవితాలు మీరు ఒకసారి మెడిటేట్ చేయండి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదమే మనం చూస్తాం, కానీ ఎవరి జీవితంలో శాపం చూడం. అందరు భక్తుల జీవితాలు తీసుకోండి, మీరు మెడిటేట్ చేయండి. ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో ఆశీర్వాదమే ఉంటుంది. ఎండ్ డేలో ఆశీర్వాదమే ఉంటుంది. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో మత్తయి సువార్తలో ప్రభు చెప్తారు కదా, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటారు ఆయన. ఒక్క పిచ్చుక కూడా దేవుని ఆజ్ఞ లేకుండా నేల రాలదంట. అలాంటిదే అనేకమైన పిచ్చుకల కంటే మనం శ్రేష్ఠులైన వాళ్ళం. ఒకసారి మాట చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతించుకుడి, అన్యజనులు వీటన్నింటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఆ పైన ఇంకొంచెం పైన ఉంటుంది, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అని. ఇవన్నీ మీకు కావాలని దేవుడికి తెలుసు. ఏం తినాలో దేవుడికి తెలుసు, ఏం తాగాలో దేవుడికి తెలుసు, ఏం ధరించుకోవాలో దేవుడికి తెలుసు, ఏ టైంకి ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు చింత పడాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా దేవుని సన్నిధిలోకి వచ్చిన మనందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము ఈ మాట కూడా చదివి నేను ముందుకెళ్తా. 41వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నా. 10వ వచనం 9 నుంచి చదువుకుందాం.
భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియు నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడిని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. సో ఏం చెప్తున్నారు ప్రభు? నేను నీకు తోడై ఉన్నాను కాబట్టి నువ్వు భయపడద్దు. ఈరోజు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకున్న వాళ్ళు ఎవ్వరికీ భయం ఉండకూడదు. ఆమేన్. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని చేత పట్టుకున్న వాళ్ళు ఎవరికి భయం ఉండకూడదు. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయవాడని నేనే. నీకు సహాయము చేయవాడని నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు, బలపరిచే దేవుడు, తోడైన దేవుడు మనతో ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేనే లేదు. కాబట్టి ఈ దినాన్ని ఇంకా మనం భయపడుతున్నాము అంటే దేవుని ఇంకా సంపూర్ణంగా విశ్వసించలేదని అర్థం. విశ్వాసంతో దేవుని వాక్యం చేతి పట్టుకుని దేవునిలో ఉన్న ఆశీర్వాదాలు పొందుకునేటట్లుగా దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని నేను కోరుకుంటున్నాను. దీనికి క్వైట్ ఆపోజిట్లో రెండవది, మరి టైం సరిపోకపోవచ్చు, అయినా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఇది దేవుని అందరూ భయభక్తులు కలిగి ఉండు. దీనికి క్వైట్ ఆపోజిట్లో అనవసరమైన భయాలు కూడా మనలోనికి వస్తాయి. వీటిలో ఒక 4 రకాలు చెప్తాను. సమయ హద్దుబాటును బట్టి మనం నేర్చుకుందాం. మొదటిది మరణ భయం. ఇది అనవసరమైన భయం అన్నమాట. ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందో అర్థం కాదు. చుట్టూ జరుగుతున్న పరిస్థితులు చూసేసరికి వాళ్ళకి ఏదో జరిగింది, వాళ్ళకి యాక్సిడెంట్ అయిందో, వాళ్ళకి ఏదో జరిగింది, వాళ్ళకి ఏదో క్యాన్సర్ వచ్చిందో, వాళ్ళు చనిపోయారని తెలిసింది. ఆ తెలిసినప్పుడు ఆ భయం మనల్ని పట్టుకుంటుంది. ఇంక రాత్రులు నిద్రలేని రాత్రులు, ఆలోచనలు, అమ్మో వాళ్ళకి అలా జరిగిందంట, ఇంత గొప్ప దైవజనులకి అలా జరిగితే మన పరిస్థితి ఏంటి? ఇది ఒక క్వశ్చన్. సో మరణ భయం ఇది మనల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది. ఈరోజు చాలామందిలో ఈ ఫియర్ ఉంది. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, మన బర్త్ డేట్లోనే మన డెత్ డేట్ కూడా డిసైడ్ అయిపోద్ది. నువ్వు పుట్టినప్పుడే నీ మరణ దినం కూడా దేవుడు గ్రంథంలో లిఖించబడుతుంది. ఆ డే వరకు నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా దేవుడు నిన్ను కాపాడేస్తారు. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఏంటి ఇది మరణానికి సంభవిస్తుందేమో అని అనుకుని భయపడుతూ ఉంటాం. ఇలా అనుకుని భయపడిన ఒక వ్యక్తి గురించి నేను చదువుదాం అనుకుంటున్నా. ఆదికాండం 26వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నా. ఆదికాండం 26:6. ఇస్సాకు గైరారులో నివసించెను. ఆ చోటు మనుషులు అతని భార్యను చూసి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాను. ఎందుకనగా రిబ్కా చక్కనిది గనుక ఈ చోటి మనుషులు ఆమె నిమిత్తం తను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. ఈయన ఏమనుకుంటున్నారంట, గైరారులో ఉన్న వ్యక్తులు తన భార్య నిమిత్తం తను చంపేస్తారేమో అనుకుని భయపడ్డాడంట ఇస్సాకు. ఇదే సిచ్యువేషను అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తాం. 2 సార్లు అబ్రహాం కూడా ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తన భార్య అయిన శారాను చెల్లెలు, సహోదరి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి భయం లేదు అక్కడ. సో ఒకవేళ ఈమెను తీసుకోవడానికి, ఈమెను సంపాదించుకోవడానికి నన్ను చంపేస్తారేమో అని భయపడి అబద్ధం ఆడతారు. సో నిజంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలు, దేవుని ప్రొటెక్షన్లో ఉన్న వాళ్ళు దేవుడు ఎలా అయినా కాపాడుకుంటాడు. ఇప్పుడు శారమ్మని తీసుకెళ్ళిపోయినప్పుడు దేవుడు అబీమెలెకు రాజుతో దేవుడు మాట్లాడతారు, ఆమెను ముట్టకూడదు నువ్వు అని. అంటే దేవుడు ప్రొటెక్ట్ చేసుకోగలరు. కానీ వీళ్ళు భయపడ్డారంట. దేవుని యందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము భయపడ్డాడు, ఇస్సాకు కూడా భయపడ్డాడు. సో ఈరోజు అనవసరమైన భయం అన్నమాట. అదేమి నిజంగా దేవుని మరణమేమో వాళ్ళకి రాదు. ఎందుకంటే చాలా ఇయర్స్ ఇంకా వాళ్ళు బ్రతకాలి, ఇంకా చాలా ఇయర్స్ బ్రతకాలి. ఇంకా వాళ్ళ నుంచి దేవుడు చాలా పరిచర్య ఉంచారు ముందు. కానీ వీళ్ళు అనవసరమైన భయాలు పెట్టుకుని, అయ్యో నన్ను చంపేస్తారేమో,
నా భార్య నిమిత్తం నన్ను చంపేస్తారేమో అనుకుని భయపడ్డారంట, భయపడి అబద్ధం ఆడారంట. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ మరణ భయము వెంటాడుతూ ఉంటుంది. యాకోబు జీవితంలో అంటే మేజర్గా ఈ అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని పిలిపించుకున్న దేవుని భక్తుల జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి అని ఒకసారి జ్ఞాపకం చేసిన. యాకోబు జీవితంలో కూడా ఆయన ఆశీర్వాదం కొరకు పరుగులు పెడుతూ ఏసావును మోసగించి పారిపోయి ఎంతో సంపాదించి అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఆయన మోసగించి ఆయన మోసపోయి సంథింగ్ అయిపోయిన తర్వాత దేవుడి మాటకి లోబడి మళ్ళీ అక్కడి నుంచి వస్తా ఇప్పుడు ఏసావును కలుసుకోవాల్సిన సందర్భం వచ్చేసరికి ఆదికాండము 32వ అధ్యాయము 7వ వచనానికి నేను వస్తున్నా. 7వ వచనం, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదికి వచ్చి తను హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోననుకొని తనతోనున్న జనుల మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించును. ఆయన ఏం చేశాడు? మిక్కిలి భయపడ్డాడంట. అన్న వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తాడో, కొన్ని సంవత్సరాల క్రితము తను చేసిన మోసానికి ఇప్పుడు అన్న వచ్చి ఎక్కడ చంపేస్తాడో. నిజంగా ఏసావు ఏమన్నా ద్వేషంతో ఉన్నాడా? లేడు. కానీ ఈయన ఊహించుకుంటున్నాడు అనమాట. ఈయన ఊహించుకుని నిజంగా అన్నయ్య వచ్చి నన్ను చంపేస్తాడేమో అనుకుని ఈయన ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. 2 గుంపులు చేశాడంట, మొదటి గుంపును ముందు పంపించాడంట, కానుకలు ఇచ్చి పంపించాడంట, ఎన్నో ప్లాన్స్ వేసి ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ఆ రాత్రంతా దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు. అయ్యా నన్ను బ్రతికించు, నిజంగా నువ్వు నన్ను ఆశీర్వదించు అని. ఏసావు చంపడానికి ఏం రావట్లా, చాలా సంతోషంగా తన తమ్ముని కలుసుకోవడానికి వస్తున్నాడు. కానీ అనవసరమైన భయం, మరణ భయం పట్టుకుని ఇంకొక్కడే మిగిలిపోయి భార్యని, పిల్లల్ని అందరినీ పంపించేసి ఒకటే ఏడుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం కూడా అంతే. నిజంగా అక్కడ ఏం జరగదు, కానీ ముందే ఊహించుకుని ఏడుస్తూ ఉంటాం. మరణ భయం. షుగర్ వచ్చిందంటే చాలు, ఇది ఏ మరణానికి తీసుకుని పోద్దో నన్ను. క్యాన్సర్ వచ్చిందంటే చాలు, ఇంకా క్యాన్సర్ వాళ్ళు భయపడ్డారంటే అర్థం ఉంది. షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, థైరాయిడ్ వచ్చినా కూడా భయపడే వాళ్ళు ఉన్నారు ఈరోజు. చిన్న అనారోగ్యానికి కూడా చాలా భయం. ఎందుకు? స్వస్థపరిచే దేవుడు మనకున్నాడు కదా. నేను నీకు తోడే ఉన్నాను, భయపడకని ఆయన చెప్తున్నారు కదా. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఆయన కాపాడుకుంటారని విశ్వాసం ఉన్నప్పుడు భయం రాదు. ఆ మరణ భయం వేధించినప్పుడు చాలా కృంగిపోతారు మనుషులు. యాకోబు చూడండి, అసలు చాలా కృంగిపోతాడు. ఇంకొకటే పెనుగులాడుతూ ఉంటాడు. రాత్రంతా ప్రార్థన చేశాడంట. ఎందుకు? మరణ భయంతో రాత్రంతా ప్రార్థన చేశాడు. దేవుని పట్టుకుని వదలలేదు. నిజంగా మరణ భయము చాలా కృంగదీస్తుంది. ఈరోజు దేవుడు నీకు అపాయింట్ చేసిన టైం వరకు దేవుడు నేను కాపాడి భద్రపరుస్తారు. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇది దేవుడు చెప్పేది. రెండవది, మొదటిది ఏంటి? అనవసరమైన భయాల్లో మరణ భయం. రెండవది ఏంటంటే ఏదైనా నాకు హాని జరుగుతుందేమో అని భయం. ఏదైనా హాని జరుగుతుందేమో అని భయపడే వ్యక్తులు చాలామంది ఉంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ నిర్గమాకాండం 14వ అధ్యాయానికి వద్దాం. నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతాను. 14:10. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. సో ఫరో సైన్యం ఐగుప్తి దేశం నుంచి 10 రకాల అద్భుతమైన కార్యాలు దేవుడు చేసి వారిని విడిపించుకొచ్చిన తర్వాత వాళ్ళు ఐగుప్తు నుంచి బయలుదేరారు. ఎర్ర సముద్రానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫరో మరలా కఠినపరచబడ్డాడు. ఫరో మరలా వాళ్ళని తరుముతూ ఉన్నాడు. మరలా వాళ్ళని చెరపట్టడానికి తరుముతూ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వెనకాల తరుముతూ ఉన్నప్పుడు వాళ్ళని చూసారంట. వారు ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి ఐగుప్తీయుల్ని తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టిరి. ఆమేన్. మిక్కిలి భయపడి యెహోవాకు మొర్రపెట్టారంట. సో దేవుని సన్నిధిలో వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా మమ్మల్ని కాపాడండి, అయ్యా మమ్మల్ని భద్రపరచండి, ఈ ఫరో చేతిలోంచి మమ్మల్ని విడిపించండి అని చాలా ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ఈరోజు అసలు విడిపించింది దేవుడే కదా. కనాను ఇస్తానని వాగ్దానం చేసింది దేవుడే కదా. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా దేవుడు వారిని నడిపిస్తారనే ఒక భరోసా వాళ్ళకు ఉండాలి. కానీ వాళ్ళు భయపడ్డారంట. ఫరోని చూసి భయపడుతున్నారు.
శత్రు సైన్యాన్ని చూసి భయపడుతున్నారు. సో ఈరోజు ఎంతమంది బిడ్డలు అలా భయంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు కనుక ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ సిచ్యువేషన్స్ నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ శత్రువు నుంచి నన్ను విడిపిస్తాడనే ఆ కాన్ఫిడెన్స్ లేకుండా ఎంతమంది భయపడతా ఉన్నారు. ఖచ్చితంగా మన అందరిలో కూడా ఈ ఫియర్ ఉంటుంది, ఈ భయం ఉంటుంది. సో దేవుని సన్నిధిలోకి వచ్చిన మన అందరం కూడా ఎలా ఉండాలి అంటే ధైర్యంగా ఉండాలి. ఆమేన్. ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు వాగ్దానం ఉంది, వాగ్దాన దేశానికి దేవుడు నడిపిస్తారని ఆ వాగ్దానం ఉంది కాబట్టి ఆ వాగ్దానం చేత పట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి తీరుతాడు. ఎంతమంది ఫరోలు వచ్చినా, ఎన్ని ఎర్ర సముద్రాలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎంతమంది శత్రువులు మన ఎదుటిగా నిలవబడ్డా వారిని జయించి వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. బికాస్ దేవుడు తోడై ఉన్నారు కాబట్టి. సో మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. నెక్స్ట్, ఇంకా అనవసరమైన భయాల్లో హాని కలుగుతుందేమో అనుకుని భయపడిన వ్యక్తుల్లో ఇంకొకరిని నేను చూపించాలనుకుంటున్నాను. ఆదికాండం 42వ అధ్యాయము 4వ వచనాన్ని నేను చదువుతున్నాను. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. ఒకవేళ అన్నలతో పాటు పంపిస్తే, యాకోబు పిల్లలతో పాటు ఐగుప్తు దేశానికి ఫుడ్ కోసం పంపిస్తే ఈయనకి ఏమైనా హాని కలుగుతుందేమో అని అనుకున్నాడంటే యాకోబు బెన్యామీన్ని పంపకుండా దాచిపెట్టాడు. అక్కడేమో యోసేపు ఉన్నాడు, వీళ్ళకి సర్వసమృద్ధి ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఈయన ఏమనుకుంటున్నాడంటే ఒకవేళ హాని కలుగుతుందేమో, హాని సంభవిస్తుందేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో కూడా పంపినవాడు కాడు. అన్నలతో పంపడానికి ఇష్టపడకుండా దాచిపెట్టాడంట. దేవుడు 5 ఆశీర్వాదం బెన్యామీన్కి ఇవ్వడానికి ఆయన ఇష్టపడతా ఉంటే, యోసేపు ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటే ఈయన ఏమైనా హాని కలుగుతుందేమో అనుకుంటున్నాడంట. సో మనం కూడా ఇదే బ్యాచ్. నిజంగా దేవుడు ఆశీర్వదించడానికి పిలిస్తే ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి కావాల్సిన విశ్వాసం లేక అనేక సార్లు ఏదైనా హాని కలుగుతుందేమో అనుకుని భయపడతా ఉంటాం. అలాంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడిచ్చిన గైడెన్స్ ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి. మనకి ఏ హాని సంభవించదు. దేవుడిచ్చిన వాగ్దానాలు మనం చేత పట్టుకుని విశ్వాసంతో ముందుకెళ్ళే వ్యక్తులుగా ఉండాలి అని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇప్పటికి 2 భయాలైనవి, అనవసరమైన భయాల్లో 2 అయినాయి. ఒకటి మరణ భయము, 2 హాని కలుగుతుందేమో అనుకుని మనం అనుకునే భయాలన్నమాట. ఓకే. 3వది వ్యక్తిగతమైన భయం. వ్యక్తిగతంగా కొన్ని భయాలు ఉంటాయి మనకి. ఎలాంటి భయాలంటే, ఒక ఎగ్జాంపుల్ మరియా యోసేపు జీవితాల్లో చూస్తే, మరియకి యోసేపుకి దేవుడు ప్రదానం చేయబడింది. వాళ్ళిద్దరూ ఏకం కాక మునుపు మరియా గర్భవతి అని ఆయనకు తెలిసింది. ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. అతని పరిస్థితి ఎలా ఉంది? అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? భయపడుతున్నాడు. ఈమె గర్భవతి, ఈమె ఇంకా వివాహం కాకముందే గర్భవతి అయింది. ఎలా అయింది అర్థం కావట్లా. ఇప్పుడు ఆమెను నేను చేర్చుకుంటే నా భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లా. ఇప్పుడు చేర్చుకోకుండా వదిలిపెట్టేస్తే, ఆమెను అవమానపరిస్తే రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఏం చేయాలి అని రహస్యంగా వదిలేద్దామా అని ఆలోచించుకుంటున్నాడంట, భయపడుతున్నాడంట. ఇప్పుడు దూత వచ్చి చెప్తుంది, నువ్వు మరియను, నీ భార్యను మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. సో యోసేపు భయపడుతున్నాడు. దేవుని దూత ద్వారా వర్తమానం తెలియచేయబడింది. ఈరోజు మనకు కూడా అనవసరమైన భయాలు, వ్యక్తిగతంగా నా జీవితం ఏమైపోద్దో, నా భవిష్యత్తు ఏమైపోద్దో అనే భయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన పిల్లలందరికీ భయాలు ఉంటాయి. ఏం భయం? నాకు మంచి మార్క్స్ వస్తాయో లేదో, మంచి ర్యాంక్ నాకు వస్తుందో లేదో, ఒకవేళ ఏదైనా
ఎక్కువ తక్కువ వస్తే అందరు నా గురించి ఏమనుకుంటారో, నేను సక్సెస్ అవ్వగలుగుతానో లేదో అని అనేకమైన భయాలు వ్యక్తిగతంగా మనుషుల్లో వెంటాడుతూ ఉంటాయి. దేవుడు వాగ్దానాలు ఇచ్చారు, ఆ వాగ్దానం చేత పట్టుకుని ధైర్యం తెచ్చుకోవడం మానేసి భయపడుతూ పిరికి వాళ్ళగా మనం ఉండకూడదు. వ్యక్తిగతమైన భయాల్ని మనము జయించే వ్యక్తులుగా ఉండాలి. అండ్ ఫైనల్గా, ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా, ఒకటి మరణ భయము, 2 హాని కలుగుతుందేమో అనుకుని భయపడడం, 3వది వ్యక్తిగతంగా మనం సక్సెస్ అవుతామో లేదో, మన భవిష్యత్తు ఏంటో అని భయపడడం, అండ్ ఫైనల్గా అసలు కారణం లేకుండా భయపడడం. ఇవి కూడా ఉంటాయి. కారణమే ఉండదు కానీ భయపడతాం. ఎలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇలాంటి భయాలు కలిగి ఉంటామంటే మత్తయి సువార్తలోనే 14వ అధ్యాయము, మత్తయి సువార్త 14వ అధ్యాయము 26వ వచనాన్ని నేను చదువుతున్నా. 26వ వచనం, ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. యేసుక్రీస్తు ప్రభువారు వీళ్ళని దోణ ఎక్కించి పంపించారు. వీళ్ళేమో భయంకరమైన తుఫాన్లో చిక్కుకున్నారు శిష్యులు. ఆయన ఆ 4వ జామున ఏం చేస్తున్నారంట, ఆయన సముద్రం మీద నడుచుకుని వస్తూ ఉన్నారంట. ఆయన్ని చూసి వీళ్ళు ఏమనుకున్నారు, భూతం అనుకుని, దెయ్యం అనుకుని భయపడిపోతున్నారంట. దేవుడే దగ్గరికి వస్తుంటే వాళ్ళు దెయ్యం అనుకుని భయపడుతున్నారు. ఇప్పుడు 27వ వచనంలో ప్రభు అంటారు, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పాను. దేవుడు దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు వీళ్ళేమో దెయ్యం అనుకుని భయపడిపోతుంటే దేవుడు చెప్తున్నారు, ధైర్యం తెచ్చుకొనుడి, భయపడకుడి, నేనే అని వాళ్ళతో చెప్పారంట. ఈరోజు దేవుడే మన పరిస్థితుల్లో ఉన్నారు. మన తుఫాన్లో, మన కష్టంలో, మన దుఃఖంలో, మనకున్న ప్రతి పరిస్థితిలో దేవుడు నడిచి వచ్చి మనకి సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కానీ మనమేమనుకుంటాం, భయపడతా ఉంటాం, దిగులు పడతా ఉంటాం. ఈ తుఫాన్ నన్ను ముంచేయడానికే వచ్చింది, ఈ అనారోగ్యం నన్ను నాశనం చేయడానికే వచ్చిందని అనవసరమైన భయాలు, కారణం లేని భయాలు పెట్టుకుని చాలా కృంగిపోయే పరిస్థితులు అనేక మందిలో మనం చూస్తూ ఉంటాం. పౌల్ గారంట కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఆయన కూడా భయపడ్డారంట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నా. 20వ వచనం, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నాకు ఇష్టడుగాను ఉండనేమో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములు, కక్షలు, కొండెములు, గుసగుసలాడుట, ఉప్పొంగుట, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రమైన జారత్వము, పోకిరీ చేష్టల నిమిత్తం మారుమనసు పొందని అనేకులు గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అనియు భయపడుచున్నాను. నిజంగా కొరింథీయుల పరిస్థితి ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఈయన భయపడుతున్నారంట. ఏమని భయపడుతున్నారు, అక్కడ ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు ఎలా ఉన్నారో, ఇప్పుడు వాక్యం చెప్పే బాధ్యత పాస్టర్ది, కానీ దాన్ని అనుసరిస్తున్నారా లేదా, నిజముగా దేవుని మీద మీరు ఆధారపడుతున్నారా లేదా అన్నది ఎవరికి తెలుస్తుంది, దైవజనునికి తెలీదు. మీ హృదయ స్థితి ఎలా ఉందో దేవునికి తప్ప దైవజనునికి తెలియదు. మీలో ఒకవేళ అసూయలు ఉన్నాయా, క్రోధాలు ఉన్నాయా, కక్షలు ఉన్నాయా, కొండాలు ఉన్నాయా, గుసగుసలాడుతుందా, అపవిత్రత ఉందా, ఉప్పొంగిపోతున్నారా, అల్లరి చేస్తున్నారా, ఇలాంటివన్నీ మీలో ఉన్నాయేమో అని భయపడుతున్నారంట. సో దేవుని చేతికి అప్పగించి మనం నిర్మలంగా సంతోషంగా ఉండాలి, కానీ భయపడకూడదు కదా. భయపడొద్దు అని 365 రోజులకి దేవుడు వాగ్దానం ఇచ్చారు. పౌలు గారు లాంటి వ్యక్తే భయపడుతున్నారంట. చేసిన పరిచర్లో ఎక్కడైనా దేవుని ఎదుట నేను సిగ్గుపడవలసి వస్తుందేమో మిమ్మల్ని బట్టి అని. సో ఈరోజు ప్రతి ఒక్క వింగ్లోని భయం అనేది వెంటాడుతూ ఉంది, కానీ దేవుడు చెప్తున్నారు, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నానని. ఈరోజు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని చేతపట్టుకుని దేవుని యందు భయభక్తులు కలిగి ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం ఉండాలి తప్ప ఈ మరణ భయం కానీ, ఏదైనా హాని కలుగుతుందేమో అని భయం కానీ, వ్యక్తిగత భయాలు కానీ, అనవసరమైన కారణం లేని భయాలు కానీ మనం పెట్టుకోకుండా వాటన్నింటినీ జయించే వ్యక్తులుగా, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే వ్యక్తులుగా, అలాంటి భయభక్తులు కలిగి
జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఒకవేళ అనవసరమైన భయాలుంటే ఈరోజు మనం మారుమనసు పొందుదాం, దేవుని వాగ్దానాన్ని విశ్వసిద్దాం. అట్టి రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్.